టిప్పర్ కంకర ఏదైతే ఉందో బస్సు ప్రమాదానికి పొద్దున కారణమైందో సో దానికి సంబంధించి కూడా ఇప్పుడే మృతదేహాలకు సంబంధించి కూడా పోస్ట్ మార్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. స్థానికులు ఇక్కడ చేరుకొని మాట్లాడుతున్నారు. సో ఈ యొక్క ఎట్లా జరిగింది ఏందనేటువంటి విషయాలను కూడా ఆరా తీస్తున్నారు. సో ప్రస్తుతం కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారు. ఎంపీ ఇది వెనకట రిచ్ లైన్ హైవే అమ్మా, నిజాం జమానా కట్టించినప్పుడు అప్పుడు టాంగాలు ఉండేది, ఏదో పాత జమానా కార్లు 30 కిలోమీటర్లు పోయేది. అది వంకర్ తింకర్ హైవే ఎందుకంటే వికారాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు ఇది ఒకటే ఒక వెనకటి హైవే, బ్రిడ్జ్ ఉండదు. ఎందుకంటే వాగులు ఉంటే వాగులను తప్పించుకొని వంకర్ తింకర్ పోతుంది. ఇన్నేళ్లు దాన్నే వెడల్పు చేస్తున్నారు. 2017లో నేను ఎంపీ ఉన్నప్పుడు 2017 నవంబర్ అనుకుంటా నితిన్ గడ్కరీ గారు చెప్తే దీన్ని హైవే శాంక్షన్ చేసిండు. దీంతో సహా ఇంకా తెలంగాణలో ఇంకో 10 హైవేలను శాంక్షన్ చేసిండ్రు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. దాని తర్వాత నేను ఎంపీ లేకుంటేనే ఓడిపోయినాను. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు నిధులు కేంద్రం శాంక్షన్ చేసినా, హైవే శాంక్షన్ చేసినా ల్యాండ్ అక్విజిషన్ మాత్రము లోకల్ రాష్ట్ర ప్రభుత్వం పాత్ర. టీఆర్ఎస్ ప్రభుత్వం అంతటా చేసింది, ఇక్కడ చేయలేదు. ఇప్పుడు కరీంనగర్ చేసింది, నల్గొండలు చేసింది, ఇక్కడ చేయలేదు. 4 ఏళ్లు డీలే. వాళ్ళకేంది వాళ్లకు రంగారెడ్డి జిల్లా చూస్తే వాళ్ళకి ఇక్కడ రియల్ ఎస్టేట్ కనబడుతుంది కానీ రంగారెడ్డి జిల్లా ప్రజలు కనబడదు. ఇప్పుడు వాళ్ళ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కూడా అక్కడనే ఉన్నాయి. నేను బీఆర్ఎస్ నుండి తీసుకొచ్చిన. గతంలో ఉన్నప్పుడు 2017లో తీసుకొచ్చిన. 18 తర్వాత నేను లేకుంటే ఎంపీ. నేను బీఆర్ఎస్ వదిలిపెడితే ఇమీడియట్లీ ల్యాండ్ ఎక్విజిషన్ కాదు. ల్యాండ్ ఎక్విజిషన్ సమయంలో 5 ఏళ్లు వాళ్ళు అక్విజిషన్ మొదలు పెట్టలేదు. తర్వాత లాస్ట్ కు మొదలు పెడితే మళ్ళీ మీ నుంచి ఎవరో ఎన్జీటీ వాళ్ళు ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఎట్లా వంకర్ తింకర్ వాళ్ళ రియల్ ఎస్టేట్ లో పోయేటట్టు అక్విజిషన్ చేసాం. చక్కగా చేయలేదు. ఉన్నారు. మీరు ఆ పాత ఎంపీని అడగండి. కాలాలుగా ఈ రోడ్డు సమస్య వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు, వందలాది మంది చనిపోయినారు. అవునా, ఈ రోజు ఎక్కువైతున్నాయి. ఎందుకంటే వెనకట లేకుండా ఇంతమంది ఉన్నారు. అవును, అందుకే హైవే నేనే తీసుకొచ్చినాక దాని తర్వాత నేను ఎంపీ లేకుంటుని. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే వారి నిర్లక్ష్యం వల్ల అక్విజిషన్ చేయలేదు. దానివల్ల డిలే అయింది. కరీంనగర్ లో ఏంది, ఇది ఒకటే కాదు, 10-11 హైవే శాంక్షన్ చేసి ఇది ఒక్కటే చేయలేదు. ఎందుకు? కరీంనగర్ లో నల్గొండలో అంతటైనాయి, ఇక్కడ ఎందుకు కాలేదు? అక్విజిషన్ బాధ్యత ఎవరిది? పాత్ర ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం ఎవరుండే? టీఆర్ఎస్. ఇప్పుడు పేరు మార్చుకున్నారు బీఆర్ఎస్ అని. వాళ్ళు అక్వైర్ చేయలేదు. లాస్ట్ కు మన అక్వైర్ చేస్తారా? 100% ప్రయత్నం కాదు, ఉత్తరాంధ్ర రాష్ట్రం ఇవన్నీ కూడా చేసినాము. ఇంకోటి అక్వైర్ ఎట్లా చేయాలనో కూడా చెప్పినాము. వంకర్ తిక్కర్ దాన్ని చక్కగా చేయాలి. వాళ్ళు వంకర్ తిక్కర్ దాన్ని అట్లనే వెడల్పు చేసి అక్వైర్ చేసిండు. ఎందుకు? వాళ్ళ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్. అట్లనే వెడల్పు చేస్తే వందలాది ఏళ్ళ మర్రి చెట్లు పోతున్నాయి. దాని మీద ఎవరు యాక్టివిస్టులు వచ్చి మా లోకల్ కాదు, ఎక్కడి నుంచో తమిళనాడు నుంచో ఎక్కడి నుంచో మీ మర్రి చెట్లు పోతున్నాయి, పర్యావరణం నష్టమైతుంది. వాళ్ళకి మర్రి చెట్ల మీద ఫికర్ ఉంది కానీ మన ప్రజల మీద కాదు. ఆ మర్రి చెట్లు కావాల్సిన ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఇటువంటి సందర్భం ఎంతో సంజాయించడం అయినా కూడా ఇప్పుడు కేసు విత్డ్రా అయింది. ఇప్పుడు మొదలైంది. అయినా కూడా మేము మర్రి చెట్లను వేరే దగ్గర ఎక్కడైతే ఇప్పుడు చేవెళ్ల చుట్టూ బైపాస్ ఉంది, అది ఆల్రెడీ మొదలైంది. చూడండి, అజీజ్ నగర్ ఇక్కడ బైపాస్ అన్ని మొదలైనాయి. ఎక్కడెక్కడ మర్రి చెట్ల ప్రాబ్లం లేదో ఆల్రెడీ ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా అయింది. 1.5 years అయిపోతుంది. కానీ దీన్ని ముఖ్య 90% కారణము టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలస్యం. సో చూడొచ్చు. సో గత ప్రభుత్వం సంబంధించి ఇక్కడ రోడ్డు శాంక్షన్ అయినా కూడా సో దీనికి సంబంధించి కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ కూడా మాజీ ఇప్పుడు ఏదైతే ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నాడు. సో ఇక్కడికి కాసేపటి క్రితమే సబితా ఇంద్రారెడ్డి కూడా చేరుకుంది. సో ఆమెను అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో కొంతమంది స్థానికులు మాట్లాడుతున్నారు. లక్షలు పెట్టి కల్పించింది. ఈరోజు అనంతలోకాలపోయిందన్నా. ఆమెను ఎవరు సాదుకునేది? ముగ్గురు కారణం. 4వ వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ. కొండా విశ్వేశ్వరరెడ్డి ఫస్ట్ టర్మ్ నేను చేసిన అంటాడు, రోడ్డు నేను తెచ్చిన అంటాడు. ఫస్ట్ టర్మ్ లో 5 ఏళ్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుండి నీవు రోడ్ ఏడ తెచ్చినావు? నేషనల్ హైవే ఎప్పుడు తెచ్చినావు? ఎందుకు ఆగింది? ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు సంబంధించి కూడా సిపి కూడా చేరుకున్నారు. సిపి కూడా చేరుకొని ఇక్కడ పరిశీలిస్తున్నారు. సో మృతులకు సంబంధించి కూడా ఇప్పటికీ అంబులెన్స్ కూడా సిద్ధం చేశారు. సో అక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి అంబులెన్స్ ను సో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి సైబరాబాద్ సిపి కూడా కాసేపటికి చేరుకొని ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డితో
పాటు తర్వాత సబితేంద్ర రెడ్డి కూడా చేరుకున్నారు. ఇప్పటికే వీరిని అడ్డుకున్నారు కొంతమంది స్థానికులు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ రోడ్డు నిర్మాణం జరగలేదు, హైవే నిర్మాణం జరగలేదు అంటూ కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే కుటుంబ సభ్యుల రోదనలు కూడా మిన్నట్టుతున్నారు. ఇప్పటికీ పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు. సో గతంలో కూడా చాలా సంఘటనలు జరిగాయి. రోడ్డు ప్రమాదం కానీ ఇటు కూరగాయలు అమ్ముకునే వారి పైన కూడా రోడ్డు ప్రమాదం జరిగి వచ్చింది. సో ప్రజెంట్ ఇక్కడ మాజీ మంత్రి సబితేంద్ర రెడ్డి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో సో ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి కూడా ఉదయం జరిగింది కాబట్టి ఉదయం కూడా 108 సిబ్బంది ఇక్కడికి 108 సిబ్బందితో పాటు స్థానికులు చేరుకొని ఇక్కడ తీసుకొచ్చారు. సో సబితేంద్ర రెడ్డిని స్థానికులు ఎక్కువగా మనకి మీ గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన రోడ్ల వల్లనే ప్రమాదం జరిగినట్టున్నారు. సో దాంతో పాటు సబితేంద్ర రెడ్డి వారిని మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. స్థానికులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. సో ఉదయం నుండి కూడా ఎక్కువ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ ఆర్తనాదాలు విన్నంటున్నాయి. ఎందుకంటే పసికందు కూడా ఇందులో ఉంది కాబట్టి సో పసికందుతో పాటు మహిళలు ఎక్కువగా ఉన్నారు. సో ఇక్కడ వారిని పరామర్శించడానికి వచ్చిన వారిని కూడా ఇక్కడ స్థానికులు అడ్డుకుంటున్నారు. మీరు మా వద్దకు రావద్దు, మీరు చేయబట్టే ఇన్ని ప్రాణాలు పోవడానికి కూడా కారణం మీరే అంటూ కూడా ఇక్కడ వారిని అడ్డుకుంటున్నారు. విజువల్స్ లో చూడొచ్చు. సబితేంద్ర రెడ్డి వచ్చి వారిని ఓదార్చుతున్నా కూడా మీరు చేయబట్టే ఇంత నిర్లక్ష్యం జరిగింది, ఇన్ని కారణాలు జరిగాయి. సో గతంలో ఎన్జిటి కేసు ఏదైతే ఉందో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కారణంగా ఆగిపోయినటువంటి రోడ్డు అప్పుడే క్లియర్ చేసి ఉంటే ఇంత ప్రమాదం జరిగిపోయేది కాదు, ఇంతమంది ప్రాణాలు బలిగొనేది కాదు, ఇంతమంది రోడ్డు ప్రమాదానికి గురి అయ్యేవారు కాదంటూ కూడా మొదటి నుంచి చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి కూడా అధికారులు కూడా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. మరోవైపు పోలీసుతో పాటు రెవెన్యూ అందరూ కూడా చేరుకొని ఇక్కడ వారిని ఓదార్చినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇంకా సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి కూడా చేరుకున్నాడు. స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ చేరుకున్నారు. సో వీరందరూ కూడా కుటుంబ సభ్యుల నుంచి అసలు ఏ పనుల నిమిత్తం బయటికి వెళ్లారు, ప్రమాదం ఎలా జరిగింది అంటూ ప్రత్యక్ష సాక్షులను కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఏరియాకు సంబంధించి వికారాబాద్, చేవెళ్ల, బీజాపూర్, తర్వాత పరిగి ఈ ఏరియా అంతా బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఒకేసారి ఇక్కడికి చేరుకోవడంతో కొంత స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు తర్వాత సబితా ఇంద్రారెడ్డి వారి కుమారుడు అందరూ కూడా చేరుకొని ప్రజెంట్ అయితే ఓదార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారిని అడ్డుకుంటున్నారు. సో మొత్తానికి ఈ ప్రమాదానికి మీరే కారణం అని కూడా చెప్తున్నారు. సో ఈ యొక్క ప్రమాదం ఉదయం 7 గంటలకు జరిగింది కాబట్టి సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున కంకర టిప్పర్ 24 మంది అమాయకుల పాలిట యమ కింకరుడిలా మారింది. అతి వేగంతో అది రాంగ్ రూట్లో వచ్చి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో 19 మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. 10ల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. అటు ఆర్టీసీ బస్ డ్రైవర్, ఇటు టిప్పర్ డ్రైవర్ కూడా స్పాట్లోనే చనిపోయారు. ఘటన జరిగిన తీరు, అక్కడి పరిసరాలను చూస్తుంటే కన్నీళ్లు ఉబికొస్తున్నాయి. తెల్లవారుజామున 4 గంటల టైంలో తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరిన బస్సు చేవెళ్ల మండలం మిర్జాగూడ దగ్గర ప్రమాదానికి గురైంది. రాంగ్ రూట్ కంకర్ లోడుతో వస్తున్న టిప్పర్ మూల మలుపులో బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులో పడింది. బస్సులోని డ్రైవర్ వెనుక భాగం మొత్తం దెబ్బతింది. ఈ లైన్లో కూర్చున్న వారిలో ఎక్కువ మంది చనిపోయారు. మృతుల్లో 6 నెలల చిన్నారితో పాటు 11 మంది మహిళలు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున కంకర టిప్పర్ అమాయకుల పాలిట యమ కింకరుడిలా మారింది. అతి వేగంతో అది రాంగ్ రూట్లో వచ్చి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో 19 మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. 10ల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు.
అటు ఆర్టీసీ బస్ డ్రైవర్ ఇటు టిప్పర్ డ్రైవర్ కూడా స్పాట్లోనే చనిపోయారు. ఘటన జరిగిన తీరు అక్కడి పరిసరాలను చూస్తుంటే కన్నీళ్లు ఉబికొస్తున్నాయి. తెల్లవారుజామున 4 గంటల టైంలో తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరిన బస్సు చేవెళ్ల మండలం మీర్జాపూర్ దగ్గర ప్రమాదానికి గురైంది. రాంగ్ రూట్ కంకర్ లోడ్తో వస్తున్న టిప్పర్ మూల మలుపులో బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులో పడింది. బస్సులోని డ్రైవర్ వెనుక భాగం మొత్తం దెబ్బతింది. ఈ లైన్లో కూర్చున్న వారిలో ఎక్కువ మంది చనిపోయారు. మృతుల్లో 6 నెలల చిన్నారితో పాటు 11 మంది మహిళలు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ రోడ్డు ప్రమాదం ఊహకందని విషాదాన్ని నింపింది. ఇప్పటి వరకు 19 మంది చేరుకుంది మృతుల సంఖ్య. టిప్పర్ అతి వేగంతో బస్సును ఢీకొట్టడంతో ప్రయాణికుల్లో కొందరి శరీర భాగాలు తెగిపోయాయి. 10ల సంఖ్యలో ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. డెడ్ బాడీలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేవెళ్ల హాస్పిటల్కు మృతుల కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ వారి మృతదేహాలను చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు కుటుంబ సభ్యులు. అంబులెన్స్ల సైరన్లతో హాస్పిటల్ దగ్గర భయంకర వాతావరణం ఏర్పడింది. కాసేపట్లో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు డాక్టర్లు. 24 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు వైద్య బృందాలు ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ బస్సు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రమాదంపై ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని సీఎస్ డీజీపీలను ఆదేశించారు. సహాయక చర్యల కోసం అన్ని విభాగాలను రంగంలోకి దింపాలన్నారు. అత్యవసరమైన వైద్య సాయంతో పాటు అంబులెన్స్లను ఏర్పాటు చేయాలన్నారు. గాయపడిన వారి కోసం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రమాదంపై వివరాల కోసం సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రమాద వివరాలు, సహాయక చర్యలపై వివరాల కోసం జీఏడీ రామచంద్రయ్య, చిట్టిబాబులను అపాయింట్ చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్ చనిపోయాడు. బస్సు డ్రైవర్ దస్తగిరి చనిపోగా మహిళా కండక్టర్కు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు తాండూరు బస్ డిపో అధికారులు. ఉదయం 4 గంటల 20 నిమిషాలకు డిపో నుంచి బస్సు బయలుదేరిందన్నారు. మార్గ మధ్యంలో ప్రమాదం జరిగిందన్నారు. బస్సును అద్దెకు తీసుకొని నడిపిస్తున్నామని తెలిపారు అధికారులు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున కంకర టిప్పర్ అమాయకుల పాలిట యమకింకరుడిలా మారింది. అతి వేగంతో అది రాంగ్ రూట్లో వచ్చి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో 19 మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. 10ల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. అటు ఆర్టీసీ బస్ డ్రైవర్, ఇటు టిప్పర్ డ్రైవర్ కూడా స్పాట్లోనే చనిపోయారు. ఘటన జరిగిన తీరు అక్కడి పరిసరాలను చూస్తుంటే కన్నీళ్లు ఉబికొస్తున్నాయి. తెల్లవారుజామున 4 గంటల టైంలో తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరిన బస్సు చేవెళ్ల మండలం మీర్జాపూర్ దగ్గర ప్రమాదానికి గురైంది. రాంగ్ రూట్ కంకర్ లోడ్తో వస్తున్న టిప్పర్ మూల మలుపులో బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులో పడింది. బస్సులోని డ్రైవర్ వెనుక భాగం మొత్తం దెబ్బతింది. ఈ లైన్లో కూర్చున్న వారిలో ఎక్కువ మంది చనిపోయారు. మృతుల్లో 6 నెలల చిన్నారితో పాటు 11 మంది మహిళలు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున కంకర టిప్పర్ అమాయకుల పాలిట యమ కింకరుడిలా మారింది. అతివేగంతో అది రాంగ్ రూట్లో వచ్చి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో 19 మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. 10ల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. అటు ఆర్టీసీ బస్ డ్రైవర్, ఇటు టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయారు. ఇక ఘటన జరిగిన తీరు అక్కడి పరిసరాలను చూస్తుంటే కన్నీళ్లు ఉబికొస్తున్నాయి. ఎన్జిటీలో సార్ ఏమనే సార్ పర్మిషన్ ఇవ్వమనే సార్ రోడ్డు విస్తరణకు ఇవ్వమని. ఏమంటే గతంలోనే ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయింది, టెండర్ ప్రాసెస్ అయిపోయింది. ఆ కోర్టులో వేరే వాళ్ళు వేస్తారు, మా బాబు కాదు. ఎన్జిటీ వాళ్ళు టేకప్ చేయడం వల్ల దాన్ని ఆగిపోతుందని మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం అంతే. ఇమీడియట్గా పర్మిషన్ ఇవ్వాలని. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని తొందరగా కంప్లీట్ చేస్తే సంతోషం. ఇంతకుముందు కొండ విశ్వేశ్వర మాట్లాడారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం స్వలాభం కోసం దేనికోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తమ స్వలాభం కోసం అంటే
ఉన్న ఎస్టిమేషన్ కాకుండా ఎస్టిమేషన్ పూర్తి స్థాయిలో మార్చేశారు, అందుకే ఆలస్యం అయితే వస్తుంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వ పాపం అంటూ కూడా ఆయన చెప్పారు. రైట్, తర్వాత పోస్ట్ మార్టం చేద్దాం, ఎవరి తప్పు ఏందని తర్వాత పోస్ట్ మార్టం చేద్దాం. ఇప్పుడు సందర్భంగా నీ తప్పు నా తప్పు నీ తప్పు నా తప్పు మాట్లాడుకున్న సందర్భం కానే కాదు. సో ఎవరైనా అందరం కలిసి ఇమీడియట్ గా పూర్తి చేయాలని కోరుతున్నాను. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఎన్నో ఏళ్లుగా కూడా ఈ సమస్య ఉంది. మీరు కూడా గతంలో ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు, మరి ఇలాంటి చర్యలు గతంలో ఏమైనా తీసుకున్నారు? అంటే గతంలో స్టేట్ హైవే ఉంటే దాన్ని నేషనల్ హైవే చేశాను. నేషనల్ హైవే తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమౌంట్ అలాట్ చేశారు, దాన్ని టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేశారు. వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అవసరం ఉండే, ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో గవర్నమెంట్ చేంజ్ కావడం జరిగింది. నేను ఇప్పుడు ఎవరి మీద నెపం నెట్టనండి, ఇమీడియట్ గా ఈ వర్క్ కంప్లీట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాను. విషయంలో కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, డిలే జరిగింది, డిలే జరగడం వల్ల వెళ్ళిపోతుంది. వాళ్ళు ల్యాండ్ తీసుకున్నప్పుడు యాక్ట్ రూల్ ప్రకారం కంప్లీట్ అయిన తర్వాతనే టెండర్ పిలుచున్నాం. టెండర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసే టైంలో ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ అయిపోయి కూడా 2 years అవుతుందండి, 2 years అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. లాస్ట్ ఆలూరులో యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడే చెప్పాను నేను, కనీసం మీరు రోడ్ స్టార్ట్ చేయట్లేరు, కనీసం షోల్డర్స్ అన్న మట్టిపోయండి, షోల్డర్స్ అన్న వెడల్పు చేయండి. అప్ప దగ్గర నుండి మొదలు పెడితే ఇంతవరకు మొత్తం షోల్డర్స్ అన్ని కట్ అయిపోయి ఉండే. ఇప్పుడు నేనే కలెక్టర్ గారితో మాట్లాడి కనీసం షోల్డర్స్ అన్న చేయండి, కనీసం వెహికల్ దిగడానికి వస్తుంది అన్నప్పుడే షోల్డర్స్ చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ మిర్జాగూడ దగ్గరకు వస్తే షోల్డర్స్ అట్లాగే ఉన్నాయి, కాబట్టి యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. బట్ ఏదైనా కానీ ఆ కుటుంబాలకు, వాళ్ళు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఎవరు తీరని లోటు, అది ఎవరిని కూడా తీర్చలేము. ఇప్పుడు రాజకీయ